ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని జనం షర్మిలను నిలదీస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిలకు అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు. కడపకు సీఎం జగన్ ఏం చేశారని, ఆయనకు ఎందుకు ఓటేయాలో చెప్పాలని ప్రశ్నించిన షర్మిలకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు అక్కడి యువకులు. 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మంచేంటో పోసగుచ్చినట్లుగా వివరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిందని, దానికి కారణం వైఎస్ జగనే అన్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ తమతో ఉంటారని కుండ బద్దలు కొట్టారు. ఆ యువకుడు చెప్పిన మాటలతో షర్మిల సహా ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. జగన్ ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టేప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మరి సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలలో మీరు చెప్తున్నారు కాదండి, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మాకైతే రాజకీయ బిడ్డగా ఉన్నారు. జగన్ ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టేప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మరి సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలలో మీరు చెప్తున్నారు కాదండి, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మాకైతే రాజకీయ బిడ్డగా ఉన్నారు.
జై జగన్